ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరియస్ టైప్స్ ఉంటాయి. ఒక్క నిమిషం. ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇంకా చాలా ఉన్నాయి, నేను మాట్లాడలేదు. ఫస్ట్ ఈ 4 చూడండి. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఏమున్నాయి? బేసిక్, ఓవల్, పాస్కల్, సి, ఫోర్ట్రాన్, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? They'll come under function oriented programming languages. In this, program is divided into what we call them as procedures or functions. చూడండి ఇది ఎలా అంటే, we have some global data ఉంటుంది. This global data can be shared by various modules. అంటే functions ఏముంటాయి? Various functions ఉంటాయి. ఓకే, ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. This approach we'll call it as function oriented programming language. This global data can be accessed by various procedures or functions. Function 1, function 2, function 3. You can use a number of functions. Each function has its own local data. Local data ఉంటుంది. తర్వాత each function has its own local data. This global data can be shared by among these functions. This approach is used in function oriented programming languages. ఇది అర్థమైందా? ఏంటి చెప్పండి ఇక్కడ? We have the global data. This global data can be shared by various functions. ఇది ఎందులో? ఇది function oriented programming language or procedure oriented programming languages. ఓకే, యాక్చువల్లీ ఈ లాంగ్వేజెస్ని ఏ ఆర్కిటెక్చర్ అంటే వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అంటారు. ఏమంటారు ఇక్కడ? వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తున్న, అంటే మీరు సిపియు అంటే యాక్చువల్గా కంప్యూటర్లో సిపియు, ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, ఇలా ఈ కాన్సెప్ట్ని ఏమని చెప్తారు? వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అంటారు. ఏమంటారు ఇక్కడ? వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్. ఆ లాంగ్వేజెస్ అన్ని కూడా ఈ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తాయి. యాక్చువల్గా ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తాయి. ఇందులో మీకు గ్లోబల్ డేటా ఉంటుంది. దిస్ గ్లోబల్ డేటా కెన్ బి షేర్డ్ బై వేరియస్ ఫంక్షన్స్ ఆర్ ప్రొసీజర్స్. దిస్ అప్రోచ్ విల్ కాల్ ఇట్ యాస్ ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇదే లాంగ్వేజ్ ఇది ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది అర్థమైందా? రామ్, అను, కాంజనేయులు, శ్రావ్య, తేజ. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటే నెక్స్ట్ వచ్చింది ఏమిటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజ్ ఇది? యాక్చువల్గా ఒక లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనాలి అంటే ఇట్ షుడ్ పొసెస్
డేటా ఎన్క్యాప్సులేషన్ యాక్చువల్గా we achieve డేటా ఎన్క్యాప్సులేషన్. ఇంకొకటి ఉంది, ఇంకో కాన్సెప్ట్ డేటా. Abstraction. రైట్, గుడ్. డేటా అబ్స్ట్రాక్షన్ ఉండాలి. ఏముండాలి? డేటా Inheritance ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, on డేటా అబ్స్ట్రాక్షన్. ఈ ఫీచర్స్ ఉంటాయి. ఆ లాంగ్వేజ్ ఏమని చెప్తారు? అసలు object డేటా oriented. అబ్స్ట్రాక్షన్ అంటే వితౌట్ నోయింగ్ ద ఇంటర్నల్ ఫంక్షనాలిటీ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఇట్ ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం? డేటా అబ్స్ట్రాక్షన్. తర్వాత డేటా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమిటి? చూడండి, ర్యాపింగ్ అప్ ఆఫ్ మెంబర్స్ అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. ఏమిటి? ర్యాపింగ్ అప్ ఆఫ్ మెంబర్స్ అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఈజ్ నోన్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. డేటా ఎన్క్యాప్సులేషన్ ఎన్క్యాప్సులేషన్ అంటే ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్టూడెంట్ ఉన్నాడు. ఈ స్టూడెంట్కి ఈచ్ స్టూడెంట్కి ఏముంటాయి? మెంబర్స్ ఉంటాయి. ఏముంటాయండి ఇక్కడ? మెంబర్స్, మెథడ్స్ ఉంటాయి. అసలు ఈ మెంబర్స్ ఏముంటాయి? రోల్ నెంబర్ ఒకటి ఉంటుంది, లేదా నేమ్ ఉంటుంది, మార్క్స్ అని 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. ఇవి మెంబర్స్ అంటారు. వీటిని ఏమంటారు ఇక్కడ? మెంబర్స్ ఆర్ అట్రిబ్యూట్స్ అంటారు. మెథడ్స్ ఏముంటాయి? రీడ్ స్టూడెంట్, క్యాల్కులేట్ గ్రేడ్, ప్రింట్ స్టూడెంట్, ప్రింట్ డేటా. ఇలా ఉన్నాయి. ఏమన్నా చెప్పండి అక్కడ? వీటిని ఏమని చెప్తారు? మెంబర్స్ ఉంటాయి, ఇంకోటి ఏముంటాయి? మెథడ్స్ ఉంటాయి. ఇదేమిటిది? క్లాస్. క్లాస్లో ఏముంటాయి చెప్పండి? మెంబర్స్ ఉంటాయి, ఇంకోటి ఏముంటాయి? మెథడ్స్ ఉంటాయి. ర్యాపింగ్ అప్ ఆఫ్ మెంబర్స్ అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్ ఈజ్ నోన్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. దీని ఏమని చెప్తారు ఇక్కడ? ఎన్క్యాప్సులేషన్. యాక్చువల్గా ఇన్ పైథాన్ వి అచీవ్ ఎన్క్యాప్సులేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్. ఇది ఎలా అచీవ్ చేస్తాం? క్లాస్ తోటి అచీవ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ అన్ అబ్స్ట్రాక్ట్ యూనిట్. ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఆబ్జెక్ట్. ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ class is called object. Instance of a class is called object. ఇది అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు. వాడికి ఏమవుతుంది? రోల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఉన్నాయి. ఇంటర్నల్ ఫంక్షనాలిటీతో సంబంధం ఇందులో నేను ఏమి ఆపరేషన్ చేయొచ్చు? ఈ డేటా మీద నేను ఆపరేషన్స్ ఏం పెర్ఫామ్ చేయొచ్చు? డేటాని రీడ్ చేయొచ్చు, గ్రేడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ప్రింట్ డేటాని చెప్పచ్చు. వీటిని ఏమని చెప్తాం? మెథడ్స్ అంటారు. వీటిని ఏమంటారు ఇక్కడ? మెథడ్స్. ఇందులో ఇంకోటి ఏమున్నాయి? మెంబర్స్ ఉన్నాయి. ఏమున్నాయండి ఇక్కడ? మెంబర్స్ని మెథడ్స్ని కలిపి ఒక యూనిట్ గా చేస్తాం. ఆ యూనిట్ని ఏమని చెప్తాం? క్లాస్. ఇక్కడ డేటా అట్రిబ్యూట్స్ దాని మీద ఉండే మెంబర్స్ని కంబైన్ చేయటాన్ని ఏమని చెప్తారు? ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఏమంటారు ఇక్కడ? ఎన్క్యాప్సులేషన్. హౌ డు యూ అచీవ్ ఎన్క్యాప్సులేషన్ ఇన్ పైథాన్? వి యూజ్ క్లాస్. ఏ కాన్సెప్ట్ వాడతాం? క్లాస్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అని ఏమని చెప్తారు? ఆబ్జెక్ట్ అంటారు. ఏమంటారు అక్కడ? అసలు డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు కార్ డ్రైవింగ్ వచ్చండి, బట్ ఆ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, థ్రస్ట్ ఎలా వస్తుంది, కన్జంప్షన్ ఎలా ఉంటుందా ఎంత నాకు తెలియదు కదా. వితౌట్ నోయింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్ ఐ కెన్ యూజ్ ఇట్. దాని ఏమని చెప్తారు? అబ్స్ట్రాక్షన్ అంటారు. దాని ఏమంటారు ఇక్కడ? అబ్స్ట్రాక్షన్. ఇది అర్థమైందా? ఫాలో అయ్యారా? మీరేం సార్, మాట్లాడతారు? ఇన్స్టెన్స్ అంటే మీనింగ్ ఇప్పుడు చూడండి, మనకి సిలో ఇలా డిఫైన్ చేశాను. ఏబిసిలు ఏమిటి? వేరియబుల్స్. అది ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్? ఇంట్ అనే టైప్ ఇన్స్టెన్స్. ఓకే, అంటే దేనికి చెందినవి? ఇంట్ అనే క్లాస్కి చెందుతాయి. దీన్ని మనం ఏమని చెప్తాం? ఇన్స్టెన్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ అంటారు. దీన్ని ఏమంటారు ఇక్కడ? యాక్చువల్గా దీనికి ఎలా చెప్పాలి తెలుగులో? నాకు ఎగ్జాక్ట్ ట్రూ మీనింగ్ తెలుగు ఐడియా లేదు. ఓకే, దానికి సంబంధం అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు అలా ఎందుకు ఇంకోటి చెప్తాను. కేటగిరీ, విచ్ కేటగిరీకి సంబంధించి కేటగిరీ అనకూడదు ఇక్కడ, కేటగిరీ కాదు. ఇప్పుడు నాకు పైథాన్లో స్టూడెంట్ అనే క్లాస్ ఉంది. ఇలా చెప్పాను.
లేదా S1 std1 ఈక్వల్స్ టు స్టూడెంట్ అని చెప్పాను అనుకోండి. దీన్ని మనం ఏమని చెప్తాం? std1 is an instance of student. std1 is an object. std1 is an object. ఏ క్లాస్కి సంబంధించిందంటే స్టూడెంట్ అనే క్లాస్కి సంబంధించింది. ఏ క్లాస్కి సంబంధించింది? స్టూడెంట్ అనే క్లాస్కి సంబంధించింది. అర్థమైందా? ఇది ఎందులో ఇది ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ అంటాం. ఎవరు చెప్తాం? ఆబ్జెక్ట్. నెక్స్ట్ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మాట్లాడుతున్నప్పుడు బ్యూటీ ఏమిటంటే ఇన్హెరిటెన్స్. ఏంటంటే ఇన్హెరిటెన్స్. ఇప్పుడు అనూక్ ఒక క్లాస్ రాశాడు. అతను రాసిన క్లాస్ ఏ. క్లాస్ ఏంటి? ఏ. అందులో ఫంక్షన్స్ ఏమున్నాయి? ఎఫ్ అనేది ఒకటి ఉంది. సపోజ్ జి అనే మెథడ్ ఉంది. ఎఫ్ అనే మెథడ్ ఉంది. ఇంకోటి ఏముంది? జి. ఇప్పుడు నేను బి అనే క్లాస్ కావాలి. ఎక్కడి నుంచి? ఇప్పుడు నేను సపోజ్ ఎస్తారు అనూక్ రాసిన క్లాస్. ఇప్పుడు అందులో ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది, జి అనే ఫంక్షన్ ఉంది. అవన్నీ కావాలి. ఇన్ అడిషన్ టు ద ఫంక్షన్ ఇంకో అంటే ఇన్ అడిషన్ టు ఎఫ్ అండ్ సి ఇంకో హెచ్ అనే ఫంక్షన్ కావాలనుకోండి. ఏం చెప్పచ్చు? క్లాస్ బి ఏ అని చెప్పి దీని ఏం చేస్తుంది? హెచ్ అనే ఫంక్షన్ ఇందులో రాస్తుంది. యాక్చువల్గా డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ అన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ inheritance. What is inheritance? Deriving a new class from an existing class is known as inheritance. Called inheritance. Old class ఏమని చెప్తారు? బేస్ క్లాస్ అని కానీ, సూపర్ క్లాస్ అని కానీ, పేరెంట్ క్లాస్ అని కానీ అంటారు. ఏమంటారు ఇక్కడ? ఓల్డ్ క్లాస్ ఇస్ కాల్డ్ బేస్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ ఆర్ పేరెంట్ క్లాస్. న్యూ క్లాస్ ఏమని చెప్తారు? derived class, sorry, subclass లేదా derived class ఆర్ చైల్డ్ క్లాస్ అంటారు. ఏమంటారు ఇక్కడ? ఓల్డ్ క్లాస్ న్యూ క్లాస్ ఈస్ కాల్డ్ సబ్ క్లాస్ ఆర్ derived క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ అంటారు. దీని వల్ల వచ్చేటువంటి మనకి బెనిఫిట్ ఏంటి? కోడ్ రీయూజబిలిటీ. కోడ్ రీయూజబిలిటీ ఈజ్ అ అడ్వాంటేజ్ ఆఫ్ oops. ఏంటి చెప్పండి ఇక్కడ? ఇన్హెరిటెన్స్ అడ్వాంటేజ్ ఏమిటి? కోడ్ రీయూజబిలిటీ. ఇప్పుడు ఇందులో అనూక్ రాసిన క్లాస్ ఏంటి? ఏ అనేది క్లాస్ అనూక్ రాశాడు. అట్రిబ్యూట్స్ నేనేం తీసుకోవట్లేదు. ఇట్ హ్యాస్ 2 మెథడ్స్. ఏమిటా మెథడ్స్? 2 మెథడ్స్ ఉన్నాయి. ఏమిటివి? ఎఫ్, జి. ఇప్పుడు బి అనే క్లాస్ని నేను సపోజ్ ఎస్తారు డెరైవ్ చేస్తుంది అనుకోండి. ఎస్తార్కి ఆల్రెడీ ఎఫ్, జి మెథడ్స్ కావాలి. ఎక్స్ట్రాగా జి అనే హెచ్ అనే మెథడ్ కావాలనుకోండి. సో మొత్తం కోడ్ రాయక్కర్లేదు. ఆల్రెడీ డిఫైన్ అయిన ఏ అనే క్లాస్ని షీ కెన్ ఎక్స్టెండ్ ఇట్. సో డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఓల్డ్ క్లాస్ ఈజ్ కాల్డ్, ఓల్డ్ క్లాస్ ఏమని చెప్తారు? బేస్ క్లాస్ అనొచ్చు, పేరెంట్ క్లాస్ అనొచ్చు, సూపర్ క్లాస్ అనొచ్చు. న్యూ క్లాస్ ఏమని చెప్తాం? డెరైవ్డ్ క్లాస్ అనొచ్చు, సబ్ క్లాస్ అనొచ్చు, లేదా ఏంటది సబ్ క్లాస్ కానీ డెరైవ్డ్ క్లాస్ కానీ చైల్డ్ క్లాస్ కానీ అనొచ్చు. ఫాలో అవుతున్నారా? మీరు ఊప్స్ కాన్సెప్ట్ తీసుకున్నారంటే మీరు జావా స్క్రిప్ట్ ఏదైనా తీసుకోండి, ఏదైనా లాంగ్వేజ్ తీసుకోండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే కనుక మెయిన్ కాన్సెప్ట్ ఏముంటుంది? క్లాస్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ క్లాస్లో మనకి ఏముంటాయి? మెంబర్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. మెంబర్స్ని ఏమని చెప్తారు? యాట్రిబ్యూట్స్ అంటారు. ఏమంటారు ఇక్కడ? యాట్రిబ్యూట్స్. మెంబర్స్ని ఏమని చెప్తారు? మెంబర్స్ని ఏమని చెప్తారు? యాట్రిబ్యూట్స్. సారీ, మెథడ్స్ ఏమని చెప్తారు? బిహేవియర్ అంటారు. మెథడ్స్ ఏమని చెప్తారు ఇక్కడ? బిహేవియర్.
అర్థమైందా? ఏముంటో చెప్పండి ఇక్కడ. క్లాస్లో వి హ్యావ్ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ మెథడ్స్. మెంబర్స్ ఏమని చెప్తాం? వీల్ కాల్ దమ్ యాజ్ అట్రిబ్యూట్స్. మెథడ్స్ ఏమని చెప్తారు? బిహేవియర్ అంటారు. మెథడ్ ఏమని చెప్తారు ఇక్కడ? బిహేవియర్. క్లాస్లో ఉన్నటువంటి ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ defined in a class, defined in a class is called method. దాన్ని ఫంక్షన్ అనకూడదు, క్లాసులో డిఫైన్ అయ్యి ఉంటే మెథడ్ అంటారు. తర్వాత ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఓల్డ్ క్లాస్ ఏమని చెప్తాం? ఓల్డ్ క్లాస్ ఏమని చెప్తారు? మాట్లాడలేదేట ఎవరు? అనుక్. ఓల్డ్ క్లాస్ ఏమని చెప్తాం? పేరెంట్ క్లాస్ అని కానీ, చైల్డ్ బేస్ క్లాస్ అని కానీ, సూపర్ క్లాస్ కానీ అంటాం. మీరు C++ జావాలో సూపర్ క్లాస్, C++లో అయితే బేసు డెరైవ్డ్ అన్న టర్మ్స్ వాడతారు. జావాలో అయితే సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అంటారు. పైథాన్లో కూడా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ అనే టెర్మినాలజీ వాడుతున్నారు. లేదా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ బేస్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్, ఏదైనా వాడచ్చు. ఇది అర్థమైందా? గుర్తుపెట్టుకో. We achieve encapsulation with the help of class. Without knowing the internal functionality, if you are using it, it is known as data abstraction. Next, inheritance అంటే ఏమిటి? Deriving a new class from an existing class is known as inheritance. ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉంటాయి. అవి నేను వచ్చినప్పుడు చెప్తాను. వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? పాలిమార్ఫిజం. ఇక్కడికి అర్థమైతే మొదటికి వెళ్దాం. అనూక్, రామ్, శ్రావ్య, ఎస్తర్, నాయక్, సార్ ఒకసారి పక్కన క్లిక్ చేయండి సార్ అది. ఆంజనేయులు. సార్ ఆ బాక్స్ తీసేసి వేరే బాక్స్ క్రియేట్ చేసి పెట్టేసాను. ఓకే. ఇది వచ్చిందా? రావట్లేదా? కనపడట్లేదా ఏమిటది? ఆ బాక్స్ లో ఎడిట్ చేసినప్పుడు రాస్తున్నప్పుడు కనిపించట్లేదు సార్. మళ్ళీ వేరే దగ్గర పెడుతున్నా అంటే ఇంకో బాక్స్ క్రియేట్ చేసిన వెంటనే అది విజిబుల్ అవుతుంది. అదేంటిది? అంటే వైట్ బోర్డ్ అట్లనే లాజిక్ రాస్తారు వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు. ఓ, బట్ అంటే ఇప్పుడు మరి నేను రికార్డింగ్ రాస్తుండగా కనపడదా? రాస్తుండగా కనపడదు సార్. ఎవరికి కూడా? ఇప్పుడు నేను ఇన్హెరిటెన్స్ అని చెప్పి వీడియోలో ఓకే ఓకే. అక్కడ ఓకే. ఇది అర్థమైందా? ఆంజనేయులు, అనూక్, రామ్, సార్ శ్రావ్య. వన్స్ మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? ఏదేది? ఒక్కసారి చెప్తారా సార్? ఇది ఓల్డ్ క్లాస్. ఓకే. ఇప్పుడు ఇది అసలు నాకు ఫస్ట్ ఈ పాయింట్స్ అర్థమైనయా? ఎన్కాప్సులేషన్ అంటే ఏమిటి? మెంబర్స్ని, మెథడ్స్ని ఒక యూనిట్ కింద చేయటాన్ని ఏమని చెప్తారు? ఎన్కాప్సులేషన్. ర్యాపింగ్ అప్ ఆఫ్ మెంబర్స్ అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఈజ్ నోన్ యాజ్ ఎన్కాప్సులేషన్. ఇప్పుడు ఎవరు అడుగుతా? అనుక్ కదా, ఆంజనేయులా? ఎస్ సార్. ఇప్పుడు చూడు, ఆంజనేయులు నువ్వు ఒక క్లాస్ రాసావు. ఆ క్లాస్ ఏంటి? నువ్వు రాసిన క్లాసు ఏ. ఇందులో మెథడ్స్ ఏమున్నాయి? FG అనే మెథడ్ ఉంది. అనూక్ ఇప్పుడు అనూక్ కొత్తగా ఇంకో క్లాస్ రాద్దాం అనుకుంటున్నాడు. ఏంటి? బి. కాసేపు ఇన్హెరిటెన్స్ లేదనుకుందాం. మళ్ళీ అతను ఎందులో రాసుకోవాలి? సేమ్ కోడ్ FGతో పాటు ఎక్స్ట్రాగా ఇంకోటి ఏముంది? H అనే మెథడ్ ఉంది. దీన్ని ఏం చేయాలి? ఇవన్నీ రాసుకోక్కర్లేదు, ఆల్రెడీ నువ్వు రాసిన క్లాసులో ఉన్నాయి కదా. ఏమున్నాయి? FOG ఉన్నాయా లేదా? ఆల్రెడీ కంపైల్ అయి ఉన్నాయి. ఇందులో రాయకుండా ఏం చేయొచ్చు? అనుకో, యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ క్లాస్. మీ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చెయ్యాలి అంటే ఎలా చెప్పాలి? ఇగో, నువ్వు రాసిన క్లాస్ ఏమిటి? ఏ. ఓకే. ఇప్పుడు అనూక్ ఏం చేశాడు? బి అనే క్లాస్ నుంచి బి అనే క్లాస్ డెరైవ్ చేశాడు. దేని నుంచి డెరైవ్ చేశాడు? ఈ అనే క్లాస్ నుంచి డెరైవ్ చేశాడు. సో ఆటోమేటిక్గా ఇందులో ఉన్న కోడ్ ఇందులోకి వస్తుంది, ఇందులో యూజ్ చేసుకోవచ్చు. యూ నీడ్ నాట్ రైట్ ఇట్ అగైన్ రాయక్కర్లేదు. ఎందులో ఇది? ఏ అప్రోచ్?
అర్థమైందా ఆంజనేయులు? ఎస్ సార్. ఈ ఓల్డ్ క్లాస్ ఇప్పుడు నువ్వు రాసిన క్లాస్ ఏముంది దాన్ని ఏమనొచ్చు? సూపర్ క్లాస్ అనొచ్చు, బేస్ క్లాస్ అనొచ్చు, పేరెంట్ క్లాస్ అనొచ్చు. ఈ కొత్త క్లాస్ అనూక్ రాశాడే క్లాస్ దాన్ని ఏమని చెప్తాం? దాన్ని ఏమంటాం ఆంజనేయులు? సబ్ క్లాస్. సబ్ క్లాస్ అనొచ్చు, లేదా డెరైవ్డ్ క్లాస్ అనొచ్చు, లేదా చైల్డ్ చైల్డ్ క్లాస్ అనొచ్చు. క్లాస్. అర్థమైందా? ఎస్ ది సార్. సబ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేస్ క్లాస్. ఏంటి? ద సబ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ క్లాస్. ఈ ప్రాపర్టీని ఏమని చెప్తారు? ఇన్హెరిటెన్స్ అంటారు. ఈ ప్రాపర్టీని ఏమని చెప్తారు ఇక్కడ? ఇన్హెరిటెన్స్. అర్థమైందా ఇది? ఎస్ సార్. ఆంజనేయులు, రామ్, శ్రావ్య, ఎస్తర్, ఎస్తర్, నాయక్. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు మీకు ఇన్హెరిటెన్స్ లో వేరియస్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు చూడ, ఇగో ఒక క్లాస్ ఉంది. పేరెంట్ క్లాస్ ఏది? ఏ అనేది పేరెంట్ క్లాస్, బి అనేది సబ్ క్లాస్ కదా. ఇఫ్ ఏ క్లాస్ ఈజ్ derived ఫ్రమ్ వన్ సూపర్ క్లాస్, దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. దీని ఏమని చెప్తారు ఇక్కడ? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటి? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇఫ్ ఏ క్లాస్ ఈజ్ అంటే ఇప్పుడు సబ్ క్లాస్ ఒక పేరెంట్ క్లాస్ నుంచి కనుక డెరైవ్ అయితే ఆ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏమని చెప్తారు? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇది అర్థమైందా? ఆంజనేయులు, అనూక్, నాయక్, ఎస్తర్. ఇప్పుడు ఏ అనే క్లాస్ నుంచి ఇప్పుడు బి ఎన్ని క్లాస్ నుంచి డెరైవ్ అయింది? వన్ క్లాస్. వన్ క్లాస్. కాబట్టి దీన్ని ఏమని చెప్తారు? సింగిల్ ఇన్హెరిటెన్స్ Single. అంటారు. అలా కాదు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ బి అనే క్లాస్ ఎన్ని క్లాస్ నుంచి డెరైవ్ అయింది? టూ క్లాస్. ఏమిటది? మోర్ దాన్ వన్ క్లాస్ నుంచి కనుక డెరైవ్ అయితే దీన్ని ఏమని చెప్తారు? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు? మల్టిపుల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అవ్వాలి అంటే ఎన్ని ఉండాలి? వన్ యాక్చువల్గా పైన వన్ కంటే మోర్ దాన్ one వన్ కంటే more. క్లాస్ నుంచి More కనుక than మీరు one. డెరైవ్ చేస్తే దీన్ని ఏమని చెప్తారు? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఏమని చెప్తాం? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అలా కాదు. ఏ అనే క్లాస్ ఉంది. ఏ అనే క్లాస్ నుంచి నెక్స్ట్ ఏం డెరైవ్ చేసాం? బి. బి నుంచి ఏం డెరైవ్ చేసాం? సి డెరైవ్ చేస్తే దీన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. దీని ఏమంటారు అక్కడ? మల్టీ లెవెల్. ఏంటి చెప్పండి అక్కడ ఎలా రావాలి చెప్పండి. ఏ నుంచి ఏం డెరైవ్ చేశాను? బి. A to మళ్ళీ B, బి B to నుంచి C. రైట్. ఎలా ఉంటే దీన్ని మనం ఏమని చెప్తాం? మల్టీ లెవెల్. మల్టిపుల్ వేరు, మల్టీ లెవెల్ వేరు. ఇఫ్ ఏ క్లాస్ ఈజ్ derived ఫ్రమ్ ఆల్రెడీ derived క్లాస్, దట్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ విల్ కాల్ ఇట్ as మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అది దీన్ని ఏమని చెప్తారు? విల్ కాల్ దిస్ ఇన్హెరిటెన్స్ as
మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కాదు. ఇంకొకటి ఉంది. దీన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. దీన్ని ఏమంటారు ఇక్కడ? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు ఇక్కడ? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. దీని ఇన్హెరిటెన్స్ ఏమని చెప్తాం? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. అంటే ఏమవుతుంది? ఏ నుంచి ఏంటి అంటే ఒకటి సూపర్ క్లాస్, మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఉన్నాయి. ఏమున్నాయి? ఏ నుంచి ఒక సూపర్ క్లాస్ నుంచి మల్టిపుల్ సబ్ క్లాసెస్ కనుక ఉన్నట్టయితే దీన్ని ఏమని చెప్తారు? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇది చెప్తాను, ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్ గా వాడచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన కాంబినేషన్ ఏది ఉన్నా సరే దాన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమిటి సింగిల్ ఇన్హెరిటెన్స్ అని ఎప్పుడంట? ఏ అనే క్లాస్ నుంచి బి అనేది డెరైవ్ చేస్తే అది సింగిల్. మల్టిపుల్ అంటే ఇఫ్ ఏ క్లాస్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ క్లాస్ విల్ కాల్ ద ఇన్హెరిటెన్స్ యాజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ అంటే ఏ నుంచి బి నుంచి సి డెరైవ్ చేస్తే అది మల్టీ లెవెల్. ఒక సూపర్ క్లాస్ నుంచి మల్టిపుల్ సబ్ క్లాసెస్ డెరైవ్ చేస్తే దాన్ని ఏమని చెప్తారు? హైరార్కికల్. ఇప్పుడు చెప్పిన కాంబినేషన్ ఏ రెండు ఉన్నా దాన్ని మనం ఏమని చెప్తారు? ఏమని చెప్తారు దాన్ని? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు అక్కడ? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఇది ఎందులోకి వస్తుంది? మనకి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఎందులోకి వస్తుంది? ఎందుకు ఇది హైబ్రిడ్ అవుతుంది చెప్పండి. So హైబ్రిడ్ from two subclasses, two super classes. అలాగా అలాగా ఇది ఏ నుంచి సి వచ్చింది. ఏ క్లాస్ ఇది? ఏ ఇన్హెరిటెన్స్? కాసేపు డిఈ మర్చిపోండి. ఏ ఇన్హెరిటెన్స్? Single. ఏ సింగిల్. ఇప్పుడు సిడి నుంచి ఏమొచ్చింది? E వచ్చింది సార్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్. ఓకే, ఇలా ఉంటే దీన్ని మనం ఏమని చెప్తాం? ఇందాక చెప్పిన ఏ రెండు ఉన్నా, రెండు కంటే ఎక్కువ ఉన్నా అదే ఇన్హెరిటెన్స్ అవుతుంది. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్. అర్థమైందా? ఇన్హెరిటెన్స్ అనేది వన్ ఆఫ్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. మరి అడగచ్చు, ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోను మనం సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయలేం. ఎందులో? ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో. ఇందులో సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. యాక్చువల్గా వేరియబుల్స్ కనుక ఉన్నట్టయితే వేరియబుల్స్ని 3 కేటగిరీస్ కింద చెబుతాం. ఇది ఇన్హెరిటెన్స్ ఎవరికి డౌట్ లేదు కదా? ఆంజనేయులు, రామ్, అనూక్, ఎస్ సార్. ఓకే, ఎస్తర్, ఓకే. డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ పాలిమార్ఫిజం. ఈ పాలిమార్ఫిజంలో చెప్పేటప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఒకటి చెప్పాలి. యాక్చువల్గా మనకి పాలిమార్ఫిజంలో యాక్చువల్లీ దీస్ టు ఆర్ డీ కోడ్స్. పాలి ప్లస్ మార్ఫిజం.
పాలీ మీన్స్ మెనీ, మార్జిన్ మీన్స్ ఫార్మ్స్. సేమ్ నేమ్ డిఫరెంట్ పారామీటర్స్ అని ఉంటాయి, దాన్ని మనం ఏమని చెప్తాం? పాలిమార్ఫిజం. ఏమంటే సేమ్ నేమ్ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం? పాలిమార్ఫిజం. యాక్చువల్గా ఈ పాలిమార్ఫిజంలో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి కంపైల్ టైం పాలిమారిజం, రెండోది రన్ టైం పాలిమారిజం. ఒకటి ఏ టైప్ ఆఫ్ పాలిమారిజం? రన్ టైం పాలిమార్ఫిజం. మీకు ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఎందులోకి వస్తుంది? కంపైల్ టైం పాలిమారిజంలోకి వస్తుంది. పైథాన్లో మీరు కంపైల్ టైం పాలిమారిజం డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేము. కంపైల్ టైం పాలిమారిజం డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేము. ఎందులో? ఈ రన్ టైం పాలిమారిజం అన్నది యాక్చువల్గా సిపిపిలో అయితే వర్చువల్ ఫంక్షన్స్ అంటాం. ఇందులో మీకు ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే యాక్చువల్గా కంపైల్ టైం పాలిమారిజమ్స్లో రెండు వస్తాయి: ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓకే, రన్ టైం పాలిమారిజంలోకి వచ్చేటప్పటికి ఈ రన్ టైం పాలిమారిజం ఇందులో డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. రన్ టైం పాలిమారిజం ఇందులో కుదరదు. అసలు బైండింగ్ అంటారు, ఏమంటారు ఇక్కడ? అంటే ఏ ఫంక్షన్ కాల్ known to the compiler during compile time అయితే దాన్ని ఏమని చెప్తారు? స్టాటిక్ బైండింగ్ అంటారు. ఏమంటారు ఇక్కడ? స్టాటిక్ బైండింగ్. బైండింగ్ అంటే ఫంక్షన్ కాల్ కోడ్ ఎప్పుడు బైండ్ అవుతాయి. ఓకే, స్టాటిక్ బైండింగ్, డైనమిక్ బైండింగ్ అంటాం. అంటే ఓ ఫంక్షన్ కాల్ కంపైల్ టైంలో తెలిస్తే దాన్ని ఏమని చెప్తారు? స్టాటిక్ బైండింగ్ అంటారు. డైనమిక్ బైండింగ్ ఆర్ దీన్నే స్టాటిక్ బైండింగ్ అన్నారు. స్టాటిక్ లింకింగ్ అన్నా, ఆర్ ఎర్లీ బైండింగ్ అన్న ఒకటే. ఎర్లీ బైండింగ్ అన్న ఒకటే. ఏంటి చెప్పండి? స్టాటిక్ బైండింగ్ ఆర్ స్టాటిక్ లింకింగ్ ఆర్ ఎర్లీ బైండింగ్. డైనమిక్ బైండింగ్ అంటే ఫంక్షన్ కాల్ known to the machine కంపైలర్ కాదు, known to the మెషిన్ డ్యూరింగ్ కంపైల్ టైంలో తెలిస్తే దాన్ని ఏమని చెప్తారు? స్టాటిక్ బైండింగ్ ఆర్ ఎర్లీ బైండింగ్ ఆర్ స్టాటిక్ లింకింగ్ అంటారు. ఫంక్షన్ కాల్ known to the machine డ్యూరింగ్ రన్ టైం. ఏంటిది? డ్యూరింగ్ రన్ టైం తెలిస్తే దాన్ని ఏమని చెప్తారు? డైనమిక్ బైండింగ్ ఆర్ డైనమిక్ లింకింగ్ ఆర్ లేట్ బైండింగ్ అంటారు. దీని ఏమని చెప్తారు? ఆర్ డైనమిక్ లింకింగ్ ఆర్ లేట్ బైండింగ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఓ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ కాల్ ఎప్పుడు తెలియాలి? కంపైల్ టైంలో తెలిస్తే దాన్ని ఏమని చెప్తారు? స్టాటిక్ బైండింగ్ ఆర్ static link or early స్టాటిక్ binding. లింకింగ్ ఆర్ ఎర్లీ బైండింగ్ అంటారు. అలా కాకుండా రన్ టైంలో తెలిసింది అనుకోండి, దాన్ని ఏమని చెప్తారు? డైనమిక్ బైండింగ్ ఆర్ డైనమిక్ లింకింగ్ ఆర్ లేట్ బైండింగ్ అంటారు. ఎందులో? ఇది ఫంక్షన్స్ లో. ఓకే, ఇది అర్థమైందా? నెక్స్ట్ ఇదండి మెయిన్గా ఓప్స్ కాన్సెప్ట్ లోకి వచ్చేటప్పటికి. తర్వాత స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రోబోటిక్స్ లో వాటిలో రాస్తాం.
స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే మీరు జావా స్క్రిప్ట్, వివి స్క్రిప్ట్, ఎంఎల్, ఆస్కెల్ ఇవన్నీ కూడా స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే. లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి, చెప్తాను, అదే పేరు మర్చిపోయాను. లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉంటుంది ప్రత్యేకించి. ఆర్ గెట్. ఆర్ కాదు, ఆర్ అనేది మెషిన్ లెర్నింగ్ లో వాడతాం. లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి వేరే కాన్సెప్ట్ ఉంటుంది, ఇది కాదు. చెప్తాను ప్రత్యేకించి. ప్రోలాగ్ మటుకు ఇది ఎస్పెషల్లీ లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఏది? ప్రోలాగ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లోకి వచ్చేటప్పటికే ఆర్ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో వాడచ్చు, పైథాన్ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కింద వాడచ్చు. జావా స్క్రిప్ట్, విబి స్క్రిప్ట్, తర్వాత హస్కల్, ఎంఎల్ ఇవన్నీ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో చెప్తారు. ఓకే, ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. మనకి పైథాన్లో ఈ క్లాస్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్, ఇక్కడ దాకా అర్థమైందా? ఎస్ సార్. గణేష్ నువ్వు కాదు, ఆంజనేయులు, రాము, అనూప్, Yes, sir. నాయక్, ఇక్కడ Yes, దాకే sir. తేజ. ఓకే, సార్ ఎగ్జాంపుల్ చెప్తారు ఒకసారి ఇప్పుడు చెప్తా పాలిమార్ఫిజం కి. చెప్తా. పాలిమార్ఫిజం కి క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది రన్ టైం చెప్ పాలిమార్ఫిజం కూడా. చెప్తాను. రన్ టైం పాలిమార్ఫిజం ఇందులో అవ్వదు యాక్చువల్గా. ఓకే, ఓకే. కంపైల్ టైం పాలిమార్ఫిజం చెప్తాను. యాక్చువల్గా పాలిమార్ఫిజం అన్నది పైథాన్లో డైరెక్ట్గా అవ్వదు. అసలు పైథాన్లో 2 మెథడ్స్ సేమ్ నేమ్తో కాల్ చేయకూడదు. అప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఇది పాసిబిలిటీ లేదు పైథాన్లో, మళ్ళీ చెప్తున్నాను చూడండి. వీ షుడ్ నాట్ రైట్. ఇలా కాల్ చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాగా కాల్ చెయ్యకూడదు ఎందులో? పైథాన్లో. యాక్చువల్గా సేమ్ నేమ్ డిఫరెంట్ పారామీటర్స్, ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి. ఇది కాల్ చేసినప్పుడు ఇది అవుతుంది, ఇది కాల్ చేసినప్పుడు ఇది అవుతుంది అనుకుంటాం. C++లో కానీ జావాలో కానీ ఇలా మీరు రాయొచ్చు. ఓకే, బట్ పైథాన్లో ఇది ప్రొవిజన్ లేదు. ఏం చెయ్యొచ్చు? పాలిమార్ఫిజం అనేది ఎలా అచీవ్ చేస్తాడు? ఇప్పుడు 2 ఇక్కడ పారామీటర్స్ కి ఏం చెప్పాను? ఏబిసికి ఏం చెప్పాను? నన్ను కీవర్డ్ వాడాను. నన్న. ఇప్పుడు 10, 20 పంపించాను అనుకోండి, ఏ 10 తీసుకుంటుంది, బి 20 తీసుకుంటుంది, సి వాల్యూ ఉండదు. నన్ను ఏముండదు. తర్వాత 3 పారామీటర్స్ కాల్ చేసినప్పుడు ఏలోకి ఏమవుతుంది? 10, బిలోకి 20, సిలోకి 30 వస్తుంది. ఒక పైథాన్లో మాత్రమే ఇలా ఇండైరెక్ట్ వేలో పాలిమార్ఫిజం ఇంప్లిమెంట్ చేస్తాం. జావాలో కానీ, C++లో కానీ, లేదా .NETలో కానీ మీరు సేమ్ నేము డిఫరెంట్ పారామీటర్స్ యూజ్ చెయ్యొచ్చు. అంటే వీ కెన్ యూజ్ మల్టిపుల్ ఫంక్షన్స్ విత్ సేమ్ నేమ్ అండ్ డిఫరెంట్ పారామీటర్స్ ఉండాలి. అలా ఉంటే దాన్ని పాలిమార్ఫిజం అంటాం. ఈ పాలిమార్ఫిజం పైథాన్లో ఇండైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప వి కాంట్ ఇంప్లిమెంట్ డైరెక్ట్లీ. అది ప్రోగ్రామింగ్లో వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతం టైం బీయింగ్ ఈ పాలిమార్ఫిజం అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇంకొక డిఫరెన్స్ ఒక్కటి ఉంది. ఏంటది? సెక్యూరిటీ. వేరే మెథడ్స్ కానీ మెంబర్స్ కానీ సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. మీకు జావాలో అయితే, సిపిపిలో అయితే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఉంటాయి.
జావాలో అయితే ప్రైవేట్ ప్రొటెక్టెడ్, ఏది లేకపోతే డిఫాల్ట్ 5 ఉంటాయి. మనకి పైథాన్లో 3 చెప్పొచ్చు. పబ్లిక్ ఒకటి, ప్రైవేట్ ఒకటి, ప్రొటెక్టెడ్ ఒకటి. మనకి ఒక వేరియబుల్ అండర్ స్కోర్తో మొదలవ్వలేదు అనుకోండి, అది పబ్లిక్ ఎక్కడైనా వాడేయచ్చు. ఒక అండర్ స్కోర్తో మొదలైంది అనుకోండి, దాన్ని ప్రొటెక్టెడ్ అంటారు. దాన్ని ఏమంటారు ఇక్కడ? ప్రొటెక్టెడ్. ఒక వేరియబుల్ నేమ్ డబల్ అండర్ స్కోర్తో మొదలైతే ఏమంటే, వేరియబుల్ ఒక అండర్ స్కోర్తో మొదలైతే ఏదో ఆర్, ఓకే, ఇది R1 అని పెట్టాను అనుకోండి. ఈ ఆర్ అనే వేరియబుల్ దేంతో మొదలైంది? ఒక అండర్ స్కోర్తో మొదలైతే దీన్ని ప్రైవేట్ అంటాడు. ఏమంటాడు ఇక్కడ? ప్రైవేట్. డబల్ అండర్ స్కోర్తో మొదలైతే స్ట్రాంగ్లీ ప్రైవేట్ అంటాడు. ఏమంటాడు ఇక్కడ? స్ట్రాంగ్లీ ప్రైవేట్. యాక్చువల్గా ధర్మంగా చెప్పాలంటే ఈ ప్రైవేట్ అన్నది మనకి, మీకు సిపిపి ఐడియా ఉంటే ఇది ప్రొటెక్టెడ్. ఇదేంటది? ప్రొటెక్టెడ్. డబల్ అండర్ స్కోర్తో మొదలైతే ప్రైవేట్. రిస్ట్రిక్షన్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రైవేట్ అని చెప్పినప్పుడు వేరియబుల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ చేయకూడదు. అవి నేను ఆ రూల్స్ అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, మెంబర్స్కి సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ ఇంప్లిమెంట్ చేసి ప్రావిజన్ మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉంది తప్ప ఎందులో లేదు. ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లేదు. ఓకే, మీకు సిపిపి ఐడియా ఉంటే ఇందులో మీకు పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఉంటాయి. జావాలో అయితే డిఫాల్ట్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ 5 ఉంటాయి. దీన్ని యాక్సెస్ స్పెసిఫైర్స్ ఆర్ విజిబిలిటీ లేబుల్స్ అంటారు. ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని చెప్పం. వేరియబుల్ నేమ్ని బట్టే అది పబ్లికా, ప్రైవేటా, ప్రొటెక్టెడా తీసుకుంటుంది. వేరియబుల్ నేమ్ అండర్ స్కోర్తో మొదలైతే అది ప్రైవేట్, అంటే దాన్ని మీరు యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రొటెక్టెడ్. డబల్ అండర్ స్కోర్తో మొదలైతే ప్రైవేట్. తర్వాత దేంతో అంటే ఆల్ఫాబెట్ తోటి ఏదైనా మొదలైంది అనుకోండి, దాన్ని మనం పబ్లిక్ అంటాం. ఈ సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి యాక్సెస్ చేసేటప్పుడు కేర్ఫుల్గా యాక్సెస్ చేయాలి. ఎందులో ఇది? ఈ ప్రోగ్రామింగ్లో. ఓకే, అర్థమైందా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా క్లాస్ కాన్సెప్ట్ తోటి రేపు ప్రోగ్రామింగ్లోకి వెళ్తాను. ఈ వాల్యూ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అనుక్, నాయక్. సార్ అంటే 4-5 days గ్యాప్ వచ్చింది కదా సార్, కొంచెం రేపు క్లాసెస్ చూసి అది ఈ రోజు చూడు. ఓకే. ఈ రోజు నాకు మెయిన్ కావాలి, పాత ఏం అవసరం లేదు, అదే ఎలాగా కవర్ చేసుకుంటాడు. అదే ఓకే సార్, ఈరోజు క్లాస్. ఓకే, రేపు మీకు ఆల్రెడీ గణేష్ పెట్టినట్టున్నాడు. ఇది ఒక షీట్ ఒకటి పెట్టాడు. మీరు చాట్ జీపీటీ వాడద్దు, ఓన్గా ట్రై చేయండి. ఓకే, తర్వాత రెండోది, ఇంకెక్కడి నుంచి ఎవ్రీడే ఒక షీట్, ఒక 5 to 8 ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి అలా, అంటే మీకు ఒక 6 ప్రాబ్లమ్స్ ఇచ్చాను అనుకోండి, అందులో 3 ఈజీ ఉంటాయి, 3 టఫ్ ఉంటాయి, అలా ఇస్తా. అవి అలా ట్రై చేస్తూ ఉండండి. స్ట్రింగ్స్ మీద జనరల్గా మీకు స్ట్రింగ్స్ ఒకటి చాలా బాగా రావాలి. ఓకే, లిస్టుల మీద వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, చూద్దాం. రేపు మటుకు ఇది కూడా తీసుకుంటాను. ఏది? ఒక్కసారి ఆ MySQL ఒక్కసారి చూడండి. ఆ పాత ఏం చెప్పానో చూడండి. నేను MySQL కూడా ఇంకెక్కడి నుంచి రోజు వెళ్తాను. అదొక 40 minutes, ఇదొక 40 minutes చెప్తా ఉంటాను. ఓకే, రేపు లాగిన్ అవ్వండి. రేపు ఊప్స్ కాన్సెప్ట్స్లోకి వెళ్తాను. మీకు తర్వాత ఇంకొక చిన్న పాయింట్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ చెప్పలేదు. ఏం చేత దాన్ని ఎక్సెప్షన్ అనే క్లాస్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటాం. క్లాస్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత చెప్దామని ఆగాను. ఆ క్లాస్ కాన్సెప్ట్ చెప్పాక అప్పుడు ఆ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ చెప్తాను. ఓకే, రేపు లాగిన్ అవ్వండి.